జనసేన కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చి ఆదుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన నాయకులు దూద్ భాష షాప్ అగ్ని ప్రమాదంలో ఇటీవల పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి తన సొంత నిధులు ₹1,00,000 నగదును బాధితుడు దూరం దూద్ భాషకు అందజేశారు. అలాగే తన పేరుతో ఉన్న బొలిశెట్టి సేవా సమితి పేరుతో మరో 25,000 నగదును అందజేయగా బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు మరో 25,000 వెరసి ₹1,50,000 ఆర్థిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా దూద్ భాష కుటుంబం తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు నరిసే సోమేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. వరకు ఇక్కడే ఉన్నాం. 1:30కి వెళ్ళాక ఇంటికాడ ఫోన్ వచ్చింది, తగలబడిపోతున్నాను. వెంటనే వచ్చేటప్పటికి మొత్తం లోపల మిషనరీ మొత్తం తగలబడిపోయింది. వెంటనే సార్కి తెలియజేస్తే ఆయన వచ్చి పలకరించి నాకు ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడు కూడా ఇంకా ఈయనకి ఎలా రుణపడి ఉండాలో నేను అర్థం కావట్లే. రుణపడి ప్రతి దానికి అండగా ఉంటున్నారు. అలాగే నా జీవితానికి ఒక సార్థకత, కళ్ళు పోయినాయి అంటే ఆపరేషన్ చేయించారు. ఇంత మంచి మనిషిని ఇంత లేటుగా నేను ఈయన దగ్గరికి చేరాను. ఒక దుర్మార్గుడి దగ్గర నుంచి రావడానికి ఇంతకాలం పట్టింది. వచ్చి ఈయన దగ్గరికి వచ్చిన కాడి నుంచి ప్రతి దానికి ఆదుకుంటున్నారు. కృతజ్ఞతలు అందరికీ. ఇక్కడ నాకు సాయం చేసిన నరసింహరావుకి, సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు. పవిత్రపేట వాస్తవులు మా స్నేహితులు దూద్ భాష గారు, వారి షాపు చిన్న షాపు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యి సుమారు ₹10,00,000 ఆస్తి నష్టం జరిగింది. అది తెలుసుకున్న వెంటనే మా ప్రీతమ శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీను గారు వెంటనే వారిని పరామర్శించి వారి తరఫున మరి ₹1,00,000 వారు, బొలిశెట్టి సేవా సమితి తరఫున 25,000, నేను 25,000, మొత్తం ₹1,50,000 ఇవ్వడం జరిగింది. అయితే ఇది దూద్ భాష గారికి ఏదో ఊరట చెందుతుందని కాదు, జనసేన పార్టీ తరఫున ఆయన ఒక సభ్యుడిగా ఉన్నారు. కూటమి తరఫున ఆయనకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇవ్వడం కోసం మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి గతంలో దూద్ భాష గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండేవారు. ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు ఈయన ఒక 30 సంవత్సరాలు సేవ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే బొలిశెట్టి గారు కనీసం పలకరింపుకు కూడా రాలేని పరిస్థితి. ఇవాళ బొలిశెట్టి గారు తెలుసుకుని సొంత రూపాయలు నిధులు ఇచ్చి మాలాంటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తే మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి అద్భుతమైనటువంటి అభివృద్ధి కానీ, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే సొంత రూపాయలతో మరి దానం చేసే వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మరి బొలిశెట్టి శ్రీను గారు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నారు. ఎవరు చూసినా మరి ఎంతో మంది అవినీతి మయంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బొలిశెట్టి గారు రోడ్లంట ఆయన రాత్రి వెళ్లి చూస్తే అది ఏంటో ఫేస్బుక్ లో ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఆయనకి అర్థం అట్లా బుర్ర ఎలగట్లేదు. కర్ణాలేసి కమిషన్లు తీసుకున్నావు కాబట్టి నీకు రోడ్లు ఎలాగున్నాయో, వీధులు ఎలాగున్నాయో చూసేవాడు కాదు. ఇవాళ ఆయన నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాత్రి రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది అనే ఆలోచనతో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు వెళ్తే దాన్ని విమర్శించాం. ఇవాళ బాదంపూడి కానించి సాక్షి వరకు 15 కోట్లతోని అద్భుతమైనటువంటి బీటీ తార్ రోడ్లు వేస్తా ఉంటే ఇవాళ ఒక ఫ్లైట్ లో దిగితే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫీలింగ్ ఇవాళ ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటే అదేముంది, అది ప్రభుత్వ గ్రాంటే కదా అంటారు. ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి చేయలేదని నువ్వే తిడతావు. ఆయన అభివృద్ధి చేస్తే అదేముంది, అది ఎమ్మెల్యే చేయాలంట. మరి నీ టైంలో నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇవాళ ఆయన చేసే పనులు అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా చేయగలరా? ఆయన రోల్ మోడల్ గా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే కూడా చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో అందరూ ముందుకెళ్తా ఉంటే నువ్వు నోటుకు ఏది వస్తే అది మాట్లాడడం తప్ప ఏమీ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నావు. నీవు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఇప్పుడు మట్టేసావా? ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అలాగే ఉంది. ఇవాళ స్విమ్మింగ్ పూల్ ₹1,00,000 అంట. అసలు ప్రతి కూడా 10,000, 10,000, 5,000 ఇచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ నానా బాధలు పడి అద్భుతంగా తయారు చేస్తా ఉంటే, ఇవాళ ఇండోర్ స్టేడియం తయారు చేస్తా ఉంటే, ఇవాళ జిల్లా పరిషత్ చేస్తా ఉంటే నీ కళ్ళు కనబడతలేదని అడుగుతా ఉన్నావు. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ బొలిశెట్టి శ్రీను గారు లాంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో ఎందుకు లేడు అని బాధపడి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ కొత్త సంవత్సరానికి అల్లుళ్ళు వస్తారు. ఇవాళ మరి అద్భుతంగా ఇవాళ రోడ్లు కానీ ఇవాళ అనేక నిర్మాణాలు కానీ ₹1,00,000 తెచ్చి కాంట్రాక్టర్లకి ఆర్థికంగా ఆయన సహకారం చేసి ఇవాళ ఆ రోడ్లు ఎంచే పరిస్థితి. వాళ్ళు నీ దగ్గర ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే కమిషన్ ఇస్తే గానీ ఆ రోడ్డు శాంక్షన్ చేయలేని పరిస్థితి నీది.
అలాంటి నువ్వు మాట్లాడితే రోడ్డు ఎక్కి నువ్వు మాట్లాడే మాటలు చాలా చిరాకుగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా నిన్ను ఆశ్రయించుకుంటారు, ప్రజలే కాదు నీ పార్టీ కూడా ఆశ్రయించుకుంటుంది. నిన్ను కన్వీనర్ గా తీశారని వేరే వ్యక్తికి ఇచ్చారని కూడా చెప్తాడు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా నిన్ను వదిలి జనసేనలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆయన చేసే అభివృద్ధిలో పాల్పంచుకుంటామని చెప్పేసి జనసేన పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన నీకు సిగ్గు సేరం లేదు. నువ్వు చేసుకుంటే నువ్వు ఎవరైనా తీసుకొస్తే నువ్వు ఫేస్బుక్ లో ఫోకస్ అవ్వచ్చు. ఆయన చేసే అభివృద్ధి చెప్తే అదేదో గనగారి కానట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఇవాళ ఆయన నిరంతరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా అదే ఇగో నీ దగ్గర ఉన్నాడు ఈ దూద్ భాష. ఏనాడైనా చిన్న కష్టం వస్తే నువ్వేనా అది కాపాడేవా? ఏనాడైనా ఒక ఇంటికి వచ్చి పలకరించిన సందర్భం ఉందా? ఇవాళ పొలిటిక్స్ శ్రీను గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఏ కష్టం వచ్చినా ఏం కావాలన్నా కూడా అడిగి చేసే పరిస్థితి ఇవాళ మా ఎమ్మెల్యే పొలిటిక్స్ శ్రీను గారి దగ్గర ఉంది. అటువంటి వ్యక్తిని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే రేపు రోజుల్లో ఈ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఇదే ఆయన చేసిన అభివృద్ధి రోడ్ల మీద నువ్వు తిరుగుతున్నావు. అది గమనించుకో. ఇక్కడికైనా జ్ఞానం తెచ్చుకుని బతకాలని చెప్పేసి నీ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మిత్రుడు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు దూద్ భాషా గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలంతా మాకు తెలుసు. మరి అప్పటి నుంచి ఒక నిబద్ధతగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పనిచేసే వ్యక్తి. ఎలక్షన్ ముందు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవలను చేసినటువంటి దూద్ భాషా గారికి అసలే ఆయన కష్టాల్లో ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దాంతోపాటుగా ఇవాళ ఈ చేసి చిన్న మూలిగినట్టుగా తాటికెళ్ళగా ఏదో ఆర్థికంగా అప్పు చేసి ఒక వడ్డీ లాంటి కొట్టు పెట్టి జీవనోపాధి సాగితే అది కూడా ఈ రోజు తగలబడిపోవడం చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అంటే భరోసా. మా నాయకుడు మా దగ్గరున్న ప్రతి వ్యక్తిని కన్నపెట్టలే చూస్తాను. అదేవిధంగా నేను కూటమి నాయకులు కూడా అదేవిధంగా చూస్తాను. నువ్వు తెలుగుదేశం నాయకుడు చనిపోయినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం, నువ్వు జనసేన నాయకుడు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. అదేవిధంగా ఈ రోజు ఈ ఆర్థిక నష్టాన్ని పోర్చడానికి నాతో పాటు నా కార్యకర్తలు అందరూ ఇవాళ నరసింహేశ్వరరావు గారు వాళ్ళ వార్డులో వ్యక్తి నా చిన్నప్పటి నుంచి తెలుసు అన్నయ్య. అంటే నేను ₹1,00,000 ఇస్తానంటే ₹25,000 ఆయన కూడా పెద్ద మనిషి ఇచ్చినందుకు ఆయన కూడా అభినందన. అదే రకంగా మన మాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు కూడా ₹25,000 ఇవ్వడం, మన సేవా సంస్థ తరఫున నరసింహ వీళ్ళందరూ మోటివేట్ చేసి మరి ఇవాళ అతన్ని మళ్ళీ నిలబెట్టాలని ఒక ఆలోచన. జనసేన పార్టీ అంటే భరోసా. జనసేన పార్టీ అర్థమే భరోసా. ఇవాళ ఆయన ప్రతి కార్యకర్తకి వాళ్ళ సభ్యత్వం చేసిన కారణం ఏంటంటే ఆ కుటుంబానికి అతనికి ఏమైనా జరిగినప్పుడు యాక్షన్గా ఆ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో జనసేన పార్టీ ఉంది. ఆయన అనుకున్నాళ్ళుగా తగ్గట్టుగానే మేము కూడా మా ఊళ్ళో అందరినీ వాళ్ళ కూటమి కార్యకర్తలందరూ మన సొంత కార్యకర్తలు భావిస్తాము. అదే జనసేన పార్టీ కార్యకర్తకి వాళ్ళ కష్టం వచ్చింది. ఖచ్చితంగా ఆయన వెనకాల నాతో పాటు అందరూ నిలబడతాం కూడా. నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇవాళ అది మొన్న కళ్ళు కనపడలేదన్న ఫోన్ చేశారు. వెంటనే ఇక్కడ డాక్టర్ గారు చెప్తే పాజిటివ్ పెట్టి దగ్గరున్న ఆపరేషన్ చేయించడం. ఆయన మళ్ళీ ఏదో ఆయన పని చేసుకునే విధంగా కళ్ళు కనపడడం. వాళ్ళ అన్నగారికి త్యాగం చేశాడు కిడ్నీ. వాళ్ళ అన్నగారు చనిపోయాడు. ఇవాళ ఆ కుటుంబానికి తన ఆధారంగా మిగిలినప్పుడు మరి ఖచ్చితంగా అతన్ని ఆదుకోవాల్సిన అవసరం మన కార్యకర్తలకు ఉంది. మనం ఆదుకున్నాం. ఖచ్చితంగా ఈ డబ్బుతో మళ్ళీ కొనడం వ్యాపారం చేసి నువ్వు నిలబడాలని నేను భగవంతుని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తులు జనసేన పార్టీ ఎప్పుడూ నీతో ఉందని తెలియజేస్తుంది. నీకే కాదు ఏ కార్యకర్తకైనా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము అందరం ఉంటాం, నాయకులంతా మీతో ఉంటాం. మీరు బాధపడకండి. మీ కళ్ళలో నీళ్లు రాకుండా చూడవలసిన బాధ్యత మాది. ఖచ్చితంగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.